మహిళా దినోత్సవం సందర్భంగా కేకేసీ యూనియన్ ను నడిపిస్తున్న మహిళలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాలలో ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పీపుల్ మీడియా పాయింట్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వారికి మా పీపుల్ మీడియా పాయింట్ రిపోర్టర్ యాజమాన్యం తరపు నుంచి హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం. మన యూనియన్ తరఫు నుంచి, కేకేసీ యూనియన్ తరఫు నుంచి ముందుండి మనల్ని ముందు పెట్టి వాళ్ళు వెనకాల నుండి నడిపిస్తున్నందుకు హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే మహిళలు లేనిదే కుటుంబం లేదు. అందుకని చెప్పేసి మహిళలే ప్రతి విషయాల్లో ముందుండాలి. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న చేయాలి, నిన్న వీళ్ళకి వీక్లీ ఆఫ్ ఉండటం మూలాన మనం ఆ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. ఇదే విధంగా యూనియన్ ముందుకెళ్తుందని, ఇదే స్ఫూర్తితో మన అందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. ముందుగా సువీన్ కార్మిక సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేటికి 50 రోజులు పూర్తయింది మన రిలే నిరాహార దీక్ష. కాబట్టి 2 సంవత్సరాలు అంటే 24 నెలలు, 50 రోజులు అంటే నెలన్నర దగ్గర. అంటే మనమందరం గమనించాల్సిన విషయం, 2 సంవత్సరాలు చాలా ఓపికతోటి మనం ఉండి కొందరిని నమ్మి అక్కడ దాకా గడిపినందుకు చాలా వాళ్ళకు నేను తీసుకొచ్చిన కాబట్టి నాయకుడిని, మీ అందరికీ నేనే బాధ్యుణ్ణి, మంచైనా చెడైనా నేనే బాధ్యుణ్ణి. కాబట్టి గత ఈ 50 రోజుల నుంచి టెంట్ వేసి ఈరోజు పారిశ్రామికవాడ మొత్తం ఎదురు చూస్తుంది, వీళ్ళు ఓడుతారా గెలుస్తారా అని. చట్టం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. కాబట్టి తొందరలో విజయం సాధించబోతున్నాం. మనం ప్రశాంతంగా డ్యూటీ చేసుకుంటూ ఎక్కడ డుమ్మాలు కొట్టకుండా, ఎవరిని నేను టెంట్లు కింద కూర్చోవడం కానీ, డీసెంట్లు కట్టుకొని పోవడం కానీ ఇలాంటివి చేయకుండా ఇప్పటివరకే చేసింది మీరు అందరూ చాలా చేశారు. కాబట్టి కార్మికులు కొందరు రకరకాలుగా మాట్లాడే పట్టించుకోకుండా మనం ఖచ్చితంగా 123-125 మంది నాకు ఇచ్చారు. ఇంకా 5 ఫ్యామిలీలు వచ్చినాయి. వీరందరి కోసం నిరంతరం పోరాటం చేసి పర్మనెంట్ అయ్యే వరకు మనం ఈ దీక్షను కొనసాగించాలని తెలియజేస్తూ, మహిళా దినోత్సవం సందర్భంగా మన వైస్ ప్రెసిడెంట్ గారు శబరిల్ శ్రీనివాస్ గారు ఈ మహిళా దినోత్సవాన్ని ఖచ్చితంగా చేయాలన్నా మనము. ఎందుకంటే ఇంతమంది 100 మంది మొగళ్ళు ఉన్నా ఒక 2-3 మహిళలు మన ఎంబడుండి ఖచ్చితంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. ఆనాటి నుంచి కూడా ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఎంతో గొప్ప వ్యక్తులు మహిళలు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. కాబట్టి వాళ్ళని మన యూనియన్లు ఉన్నందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకు గిఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు తేవడం జరిగింది. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సింది అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్మికుల ఐక్యత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.